విజయోత్సవాలు జరిపే నైతిక అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో ఏం చేసింది అనేది ఈ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం అర్థం చేసుకుంటున్నాం. విద్యార్థులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రజలు కానీ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అటువంటిప్పుడు ఎందుకు వీళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? సరే మీ ఏడాది అయిపోయింది, సరే ఓకే. కానీ ఇంత అట్టహాసంతో ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి వీళ్ళకి ఏం చేశారని చెప్పేసి, ఏమి ఈరోజు రాష్ట్రానికి మంచిగా చేశారని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టి వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు ఇంకా వాళ్ళకన్నా అన్యాయంగా తయారవుతున్నారు. కాబట్టి విజయోత్సవాలు జరపడానికి కాంగ్రెస్ పార్టీకి నైతిక అధికారం లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు అండ్ కాంగ్రెస్ ఎంపీలు అంటే ఇద్దరు ఒకటయ్యే పని చేస్తున్నారు అని చెప్పేది అంటున్నారు. పార్లమెంట్ లో అందరూ ఒకటే ఉంటారు కదా, వాళ్ళు కొట్లాడుకోవాలా, చొక్కాలు దింపుకోవాలా అని వాళ్ళ స్టేట్ సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. అంటే బయట ఏమో ఒక్కొక్కళ్ళు ప్రశ్నించుకుంటారు, కాకపోతే లోపల మాత్రం అంతా ఒకటే అన్నట్టు. అట్లుండదు. అందరు లోపల పోయిన తర్వాత ఏ పార్టీ ఆ పార్టీ, మా పార్టీ సంబంధించిన క్వశ్చన్ అడిగితే వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. ఎవరైనా రాష్ట్రం గురించి అడుగుతారు, వాళ్ళు మా ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. అంతేగాని మీకు కలిసి ఉండేది ఏముంటది? రాజకీయాల్లో మేము వాళ్ళకు రాజకీయ ప్రత్యర్థి. రేపు రాబోయే రోజుల్లో మేము అధికారం రావాలి. వాళ్ళకి మాకు సంబంధం ఏముంటుంది? పార్లమెంట్ లోపల అన్నారా రాష్ట్రం గురించి వాళ్ళు అడుగుతారు, మనం అడుగుతాం. దాంట్లో మాకు అటువంటి మా రాష్ట్రం అభ్యంతరం ఎందుకు ఉండాలి మాకు? ఈ రోజు టీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లా అదాన్ని ఫోటో టీషర్ట్ మీద వేసుకొని బయట రోడ్డు ఎక్కడైతే జరిగింది, అసెంబ్లీ దగ్గర అయితే రావడం జరిగింది. ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడతారు? వాళ్ళు అంబానీ పెట్టుకుంటే అయిపోతుంది. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? అదాన్ని పెట్టుకుంటారు, అంబానీ పెట్టుకుంటారు. గతంలో టాటా పెట్టుకున్నారు, బిర్లా పెట్టుకున్నారు. అదే ఊత పదాలు అయిపోతుంది దేశంలో. టాటా, బిర్లా, అదాని, అంబానీ. ఇక రేపు రాబోయే రోజుల్లో మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు, ఇక వాళ్ళ అన్ని ఇట్నే వస్తుంటాయి. ఇక వాళ్ళ బొమ్మలు పెట్టుకొని చెప్పండి వాళ్ళకి ఫస్ట్. సార్ లాస్ట్ ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో మీ అభిప్రాయం ఏంది? మీ ఓన్ నేను అభిప్రాయం ఉంది. ఇప్పుడు అభిప్రాయం ఉంది, అందరితో కలిపి మాట్లాడాలి. ఏదైనా ఒక దానికి ఒక తెలంగాణ గౌరవం సింబల్ అది. తెలంగాణ గౌరవం సింబల్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మన బీజేపీ పార్టీ ఎలా బలపడిపోతుంది? మీరు ఏ విధంగా మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మేము అధికారంలో రాష్ట్రం రావాలనుకుంటున్నాం. దానికి మేము మొత్తం స్టెప్ రేపు జరగబోయేటట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలు కంపల్సరీగా బీజేపీ మేయర్ ఉంటాడు, పూర్తిగా నమ్ముతున్నాం. సార్ ఓకే సార్. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు మన గుజరాత్ కి ఇట్లా గులాంగిరి బీజేపీ పార్టీ అన్నట్లు అని అంటున్నారు బయట. ఇప్పుడు నిన్న పెట్టినటువంటి సభలో కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? అని సోనియా గాంధీ గులాంగిరి చేస్తున్నా చెప్పండి, ముందు చెప్పండి. నువ్వు సోనియా గాంధీ గారి గులామా, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ గులామా? నువ్వు ముందు అది క్లారిఫై చేస్తే మిగతా మేము చేస్తాం.